అయితే ఉపవాసం ఉన్నా లేకున్నా మీ హృదయం మాత్రం దేవుడితో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. సంతోషం. ఒకసారి మరి మత్తయి సువార్త 26వ అధ్యాయం జరుగుతాం. మత్తయి సువార్త 26:59 నుంచి చదువుదాం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 26 ఫ్రమ్ వర్స్ 59. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యం వెతుకుచుండురి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తుదకు 2 మనుషులు వచ్చి వీడి దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో దాన్ని కట్టగలని చెప్పినరి. ప్రధాన యాజకుడు లేచి నీ ఉత్తరమేమో చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగుగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమనను. జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను. అందుకు యేసు, నీవన్నట్టే. ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చున్నటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేసును, మనకిక సాక్షులతో పనేమి? ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని అడిగను. అందుకు వారు, వీడు మరణముకు పాత్రుడనటి. అప్పుడు వారు ఆయన ముఖం మీద మూవేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టినవాడో ఎవరో ప్రవచింపుమన్నది. పేతురు వెలుపటి ముంగడు కూర్చుండేనగా ఒక చిన్నది అతని వద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి కదా అనను. అందుకు అతడు, నేను ఉండలేదు, నువ్వు చెప్పు సంగతి నాకు తెలియదని అందరెదుటానను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవముగల దేవా, జీవాధిపతి నాయన, యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రియ బిడ్డలు ప్రేమించి మమ్మల్ని అందరినీ ఇక్కడ సిద్ధపరిచిన దాన్ని బట్టి కొందరాలు ప్రభా. మేమందరం యొక్క వాక్యాన్ని సమీపిస్తూ ఉండగా నాయన నిశ్చయంగా దాని కర్తవ్యమైన నీ వద్దకు మేము వస్తూ ఉండగా సహాయం దయచేయండి. నాతోనూ మాతోనూ సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి మా మధ్యలో మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరం కూర్చుందాం. ఒకసారి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం చదువుదాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం 9-10. ఇర్మియా గ్రంథము 17:9-10. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అని నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇక్కడ మీకు ఒక మాట చెప్తా ఉన్నా, దేవుని చిత్తమైతే ఒక చిన్న అంశము మరి నా మనసులో ఉన్నది. హౌ టు అప్రోచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని లేకపోతే దేవుణ్ణి మనం ఎలాగ సమీపించాలి. చర్చికి వచ్చి చాలామంది అనుకుంటారు, మేము వాక్యం దగ్గరికి వెళ్తున్నాం అనుకుంటారు, మేము దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అనుకుంటారు. కానీ దేవుడి దగ్గరికి రావటం అంటే చర్చికి రావటం కాదండి. దేవుడి దగ్గరికి రావటం అంటే దేవుని యొక్క వాక్యానికి మనము లోబడి జీవించటం. ఆమేన్. దట్స్ ద వే యూ హౌ టు అప్రోచ్ ద వర్డ్. ఈ కాల ప్రవక్త మాట్లాడుతూ ఆయన ఒక మాట అంటాడు, హౌ టు అప్రోచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని సమీపించడం అంటే ముందుగా నువ్వు బైబిల్ చదవాలన్నా నువ్వు ముందుగా ప్రార్థించాల. ఈరోజు చాలామంది ఏం చేస్తాడు, ముందు బైబిల్ దగ్గర రాగానే బైబిల్ తీసి గబగబా చదివేస్తారు. అమ్మ ఈరోజు బైబిల్ చదివేసా, పూర్తి అయిపోయినది. అంటే నేను చేయాల్సిన ఒక పని కాదు అది. నేను డైలీ రొటీన్లో నేను ఉదయం లేచి బ్రష్ చేయాలా, నేను స్నానం చేయాలా, ఇలాగా నేను కూడా బైబిల్ చదవాలి ఈరోజు అనేది ఒక పని కాదు అది. అది మనకి జీవమై ఉన్నది. అంటే నువ్వు చేసే పని కన్నా అది ఇంకా ఎక్కువై ఉన్నది. మన రొటీన్లో ఒక కార్యక్రమంలాగా చూడొద్దండి, ఒక ప్రోగ్రామ్ లాగా ఇప్పుడు ఈ పని చేయాలి నేను అని చేయొద్దు. అది ఎందుకు చేయాలో మనం తెలుసుకోవాలి. ఆమేన్. See, now just before we approach the word, let us approach the author first. వాక్యం దగ్గరికి వెళ్ళటానికన్నా ముందుగా ఈ వాక్యాన్ని రాయించిన ఆయన దగ్గరికి మనం పోవాలా. నేను దీనికి ప్రార్థిస్తున్నా, నేను వాక్యం చదవడానికి వెళ్తున్నా, దానికన్నా ముందు ఏం చేయాలంటే ముందు నేను దేవుడి దగ్గరికి పోవాలి. రెండోది, మన వాక్యాన్ని సమీపించేటప్పుడు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే నా హృదయాన్ని వాక్యము చదవటానికి సిద్ధం చేసుకోవాలి. అక్కడ ఏ వాక్యం నేను చదువుతున్నానో అది లోపలికి తీసుకోవడానికి నాకు బలం ఇవ్వు ప్రభువా అని దేవుడిని అడగా. అది అర్థం చేసుకోవడానికి గ్రహించడానికి నాకు జ్ఞానం ఇవ్వు ప్రభువా అని అడగా. నేను దాన్ని చదవబోతున్నా ప్రభువా, ఆ వాక్యం నాకు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ నువ్వు నాకు సహాయం చేస్తే నాకు అర్థమవుతుంది. ఆమేన్.
ఈ గడియ వర్తమానికుడు ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, దేవుడు మనకి దాన్ని అర్థం వివరించాలనుకుంటే తప్ప మనకి బైబిల్ అర్థం కాదు. దానికి ఆయన చెప్పిన మాట ఏంటంటే, హౌ టు అండర్స్టాండ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి, ఆర్ హౌ టు రిసీవ్ ఆర్ హౌ టు అండర్స్టాండ్ ది ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని పరిపూర్ణంగా మనం ఎలాగ అర్థం చేసుకోవాలంటే ఆయన చెప్పిన ఒకే ఒక మాట, టు అండర్స్టాండ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ జస్ట్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద గాడ్. మీరు దేవుడితో ప్రేమలో పడితే వాక్యం మీకు అర్థమవుతుంది అన్న. అవునా? మనకు ఒక వ్యక్తి అర్థం అవ్వాలంటే ఏం చేయాలా? ముందు ఆ వ్యక్తిని ప్రేమించాలా, ఆ తర్వాత వ్యక్తి అర్థమవుతాడు. నేను ప్రేమించను ఎలాగ అర్థమవుతాడు? ఇప్పుడు బైబిల్ని మనం ఎలా చూస్తున్నామంటే వీఆర్ సింప్లీ కాలింగ్ ఇట్ ఏ లవ్ లెటర్. అవునా? బైబిల్ మనం ఏమని పిలుస్తున్నాం? ప్రేమలేఖ అంటున్నాం. అవునా? ఇప్పుడు ఈ ప్రేమలేఖ ఇప్పుడు మన ఇళ్లలో ఉన్నాం. మీకు భూ సంబంధంగా చెప్తాను, దయచేసి ఎవరు అర్థం చేసుకోమాకండి తప్పుగా. ఎవరైనా కానీ ప్రేమించి కానీ పెళ్లి చేసుకున్నట్లయితే పెళ్లి కన్నా ముందు వాళ్ళు రాసుకున్న ప్రేమలేఖలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రేమలేఖను ఎలా చూసుకుంటారు? ఇంట్లో ఎక్కడంటే అక్కడ పడేస్తారా? ఎట్లా ఉంటాయి? వాడిని ఎవరైనా ముట్టుకుంటే, వాడిని ఎవరైనా లాగితే ఏంటి సంగతి? ప్రేమించిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. ఆ ప్రేమలేఖ దగ్గర రాగానే మనకేమైపోతుందంటే ఆ ప్రేమ జ్ఞాపకం వస్తున్నదండి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈరోజు క్రీస్తు నా కొరకు రాసిచ్చిన ప్రేమలేఖ ఇది. ఇది వధువుకి ఆయన రక్తంతో రాసిన ప్రేమలేఖ. ఆమేన్. ఇది వధువు బయలుపాటు కొరకు ఆయన మర్మయుక్తంగా రాసిన ప్రేమలేఖ. సో నోబడీ ఈజ్ నాట్ ఏబుల్ టు ఓపెన్ ఇట్, నోబడీ ఈజ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ యూ అన్లెస్ అంటిల్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కమ్ ఇన్ టు యూ. ఈ యొక్క వాక్యాన్ని లేకపోతే ఈ యొక్క ప్రేమలేఖని నీకు భూమి మీద ఏ ఒక్క వ్యక్తి వివరించలేడు, ఏ ఒక వ్యక్తి నీకు అర్థం చెప్పలేడు, ఏ ఒక వ్యక్తి నీకు తెలియచేయలేడు, పరిశుద్ధాత్ముడు రంగం మీదకి వస్తే తప్ప. ఆమేన్. కాబట్టి ఈరోజు నేనేమంటానంటే, నువ్వు ఈ ప్రేమలేఖ చదవాలంటే ముందు ఈ ప్రేమలేఖ రాసిన ఆయన మీద నువ్వు ప్రేమలోకి రావాలా. ఆమేన్. అప్పుడు నువ్వేం చూస్తావంటే, చూడండి ప్రవక్త అంటున్నాడు, బైబిల్ మొత్తము ఎలాగ రాయబడిందంటే అక్కడ రాసిన లైన్కి మధ్యలో నిజమైన బయలుపాటు ఉందన్నాడు. నువ్వు లైన్ చదివావు, అపోస్తలుడు పౌలు అంటాడు అక్షరము చంపును. ఇప్పుడు బైబిల్ ప్రేమలేఖ అయితే ప్రేమలేఖలు అక్షరాలు ఉన్నాయి, అంతేనా? నేనంటాను అక్షరాలు తక్కువ ఉన్నాయండి, ఆత్మ ఎక్కువ ఉన్నది. అందుకని అపోస్తలుడు పౌలు అంటాడు, మేము అక్షరములకు పరిచారకులము కాదు కానీ ఆత్మకే పరిచారకులమై ఉన్నాం. ఆత్మ నీకేం తెచ్చింది? అక్షరము నీకు బైబిల్ తెచ్చింది. ఆత్మ ఏం తెచ్చిందంటే ఆ బైబిల్లో దాచిపెట్టబడిన మర్మం నీకు తెచ్చింది, దాచిపెట్టిన బయలుపాటు నీకు తెచ్చింది, దాచిపెట్టబడిన ప్రత్యక్ష నీకు ఇచ్చింది, దాచిపెట్టబడిన ప్రేమ నీకు తెలియజేస్తా ఉన్నది, ఒక ఎత్తబాటు నీకు తెలియజేస్తా ఉన్నది, ఒక శరీరాల మార్పు ఉందని నీకు తెలియజేస్తా ఉన్నది, ఒక 1000 ఏళ్ల పాలన ఉందని నీకు తెలియజేస్తా ఉన్నది. అది దేవుడు మర్మయుక్తంగా ఆయన ఒక వధువుకు మాత్రమే అర్థమయ్యే విధముగా లైన్కి మధ్యలో ప్రత్యక్ష పెట్టించున్నాడు. Amen. Who is able to understand the revelation of God? Nothing but the bride of Christ. దేవుని యొక్క బైబిల్లో రాయబడిన ఆ బయలుపాటు అనే ప్రత్యక్షత ఎవరికి అర్థమవుతుందంటే కేవలం యేసుక్రీస్తు వధువుకు మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే ఆమె వాక్యాన్ని చదివేటప్పుడు ఆ మాటలు మాత్రమే తీసుకోదండి, ఆల్రెడీ ఆమె ఆ మాటలు రాయించి ఆయనతో ప్రేమలో ఉన్నది. ఆమేన్. ఇప్పుడు ఆమె అప్రోచ్ ఎలాగ ఉంటుందంటే వాక్యం దగ్గరికి వచ్చేటప్పుడు, ప్రైజ్ ది లార్డ్, ఓ చిన్న మాట మీరు చెప్తా, మరి మీకు అనుభవం ఉందో లేదో నేను చెప్తున్నాను, తప్పుగా అనుకోమాకండి. ఒక ప్రేమలేఖ మనం దగ్గర తీసుకునేటప్పుడు మనం మురికైన బట్టలతో మురికిగా ఉండి బ్రష్ కూడా చేయకుండా పొద్దున దాని దగ్గరికి పోం. భూ సంబంధం ఒక వ్యక్తి రాసిన ప్రేమలేఖ గురించి నేను మాట్లాడుతున్నా. మరి ఆత్మ సంబంధమైన నీ కొరకు రక్తం కాల్చి వెల చెల్లించి నీ పాపాలు తీసేసి అతిక్రమలు తీసేసి నీ కొరకు గాయాలు పారే కొట్టబడి చెత్తగొట్టబడి సిలువలో ఉండి కింద పాతి పెట్టబడి తిరిగి లేచి సమాధానం చేయించి వచ్చిన దేవుడు ఆయన. మరి ఇప్పుడు ఆయన రాసిన ప్రేమలేఖ దగ్గరికి మనం ఎలాగ రావాలా? అసలు బైబిల్ దగ్గరికి మనం వస్తుంటే ఎలాగ ఉండాలంటే, నేను ఒకవేళ ఆత్మలో కొంచెం తక్కువగా ఉన్నట్టయితే, when I am low in the spirit, then I would like to come and see the Bible and hold the Bible because I love it. నేను ఆత్మలో కొంచెం బలహీనంగా అనిపించినప్పుడు నేను బైబిల్ దగ్గరికి రావడానికి ఇష్టపడతా. ఆ బైబిల్ దగ్గరికి ఎందుకు వస్తానంటే నేను ఆత్మలో బలం పొందుకోవాలి.
మీరు గమనించారు లేదు, నువ్వు బైబిల్ చదివినప్పుడు శరీరంలో నీకు బలం రాదు. నిజమేనా? మరి బలం ఎలాగ వస్తుంది? మీరు చూడండి, బైబిల్ చదివితే నీకు ఎవరికి 6 ప్యాక్ రాదు. వస్తుందా? రాదండి. మనం 0 సైజుకి కూడా రాము బైబిల్ చదివితే. ఎలాగ మరి బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆత్మలో నాకు బలం ఉన్నది. ఆమేన్. అబ్రహాము గురించి, పౌలు గురించి కాల ప్రవక్త మాట్లాడుతుంటే అబ్రహాంను ఒకరోజు ఒక ప్రశ్న అడిగాడు. అబ్రహాము, నువ్వు ఎప్పుడు బలవంతుడివి, ఎప్పుడు బలహీనుడివి? అబ్రహాం అంటున్నాడు, అయ్యా నేను ఎప్పుడు అత్యంత బలహీనునో నేను అప్పుడు అత్యంత బలవంతుడిని. అదేంటది? నా శరీరం బలహీనం అవుతా ఉంటే నా ఆత్మ మాత్రం బలం పొందుకుంటూ ఉంటుంది. హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? బికాస్ హీ వాస్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది ఎలాగ సాధ్యం అంటే అపోస్తలుడైన పౌలు కానీ, అబ్రహాం కానీ, దావీదు కానీ, పాత నిబంధన ప్రవక్తలు కానీ వీళ్ళందరూ దేవుని యొక్క వాక్యంతో ప్రేమలో పడ్డారు. ఆమేన్. ఇప్పుడు నేను వాక్యాన్ని ఎలా సమీపించాలి? పాస్టర్ గారు చెప్తా ఉన్నా, బైబిల్ చదవండి, మీరు ఇళ్ళ దగ్గర చదవండి. నేను అడిగినప్పుడు సమాధానం రావటం లేదు, బైబిల్ చదవండి. ఏంటిది? నా కొరకు రాసిన ప్రేమ లేఖని ఇంకొకళ్ళు వచ్చి నాకు చదవమని చెప్పాలా? నేను ఏ స్థితిలో ఉన్నాను? ఇప్పుడు నేను వధువు స్థితా? కాదండి. నువ్వు పెళ్లి మండపంలోకి వచ్చావేమో, నువ్వు ఇంకా సిద్ధపడలా పెళ్ళికి అంటున్నా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నువ్వు వర్తమాన సంఘాలకు వచ్చావేమో, దాంతో అయిపోయింది అనుకుంటున్నావేమో, అవ్వలా. నువ్వు సిద్ధపడితేనే నువ్వు వర్తమాన సంఘంలో నువ్వు వధువు పోయి ఉంటావు. పెళ్ళికి వచ్చేసి పెళ్ళంత నాది అంటారు నమ్మటానికి ముందు నీ మనసు నీకేం చెప్తా ఉన్నది? నేను పరిపూర్ణంగా సిద్ధపడ్డానా? ఈరోజు సంఘానికి వచ్చి మనం వాక్యం వింటున్నాం. కోపడం మాకండి ఈ పూట నా మీద. వాక్యం వినేటప్పుడు నువ్వు వాక్యాన్ని దగ్గరికి ఎలాగొస్తున్నావు? ఏదైనా తోట బలిపీఠం కట్టారు, 1 కాదు 2 బలిపీఠాలు కట్టారు. ఏదైనా తోట గుమ్మం బయట, తూర్పు గుమ్మానికి బయట వాళ్ళు బలిపీఠాలు కట్టారు. కయని కట్టాడు బలిపీఠము, ఏబెలు కట్టాడు బలిపీఠం. ఈరోజు సంఘంలో కూడా ఈ 2 ఆత్మలు ఉన్నాయి. ప్రవక్త చెప్తా ఉన్నాడు, కయని ఆత్మ ఇంకా భూమి మీద ఉందన్నాడు, ఏబేల్ ఆత్మ ఇంకా భూమి మీద ఉన్నది. ఈరోజు మనం గమనించాల్సింది, మన దగ్గర ఏ ఆత్మ ఉన్నది? వాళ్ళిద్దరు బలిపీఠాలు కట్టారు. ఇద్దరు బలిపీఠాలు కట్టారు కదా, మంచోళ్ళు అందామా? ఇద్దరు వర్తమాన పాటలు పాడారు, మంచోళ్ళు అందామా? ఇద్దరు మతపరమైన వాళ్ళే, ఇద్దరు క్రైస్తవులే, ఇద్దరికి ఒకే దేవుడు ఉన్నారు, ఇద్దరు ఒకేళ్ళని ఆరాధిస్తున్నారు. అయితే వాళ్ళ మనసులు ఎలాగున్నాయి? ఇప్పుడు కయను దేవుడిని ప్రేమించాడా? ప్రేమించలా. కానీ మిగతావన్నీ చేస్తున్నాడు. ఏబేలు చేసినవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా చేశాడు. నిజమేనా? మరి ఇప్పుడు దేవుడు ఎవరిని ప్రేమించాడు? ఎందుకు ప్రేమించాడు చెప్పనా? ఏబేలు దేవుడిని ప్రేమించాడు కాబట్టి. మరి ఈరోజు మన సంగతి ఏంటి? నేను సంఘానికి వస్తున్నా, బలిపీఠం కడుతున్నా, పుస్తకం చేతిలో పెట్టుకున్నా, వర్తమానం అనే ఒక ట్యాగ్ని తగిలించుకున్నా, బైబిల్ నా దగ్గర ఉన్నది, వర్తమాన పాటలు పాడుతా ఉన్నా, మంచిది, సంతోషం, ఆనందం. అయితే నీ మనసు ఎలాగున్నది? నీ మనసు ఎలాగున్నది? ఈరోజు దేవుడికి ఏం కావాలంటే నువ్వు పట్టుకున్న పుస్తకం కాదు, నువ్వు చదివే పుస్తకం కాదు, నీ మనసు కావాలి. నీ మనసులో ఉన్న వాక్యం కావాలా? నువ్వు జీవించే వాక్యాసరమైన జీవితం కావాలా? నీవు కలిగి ఉన్న సాక్ష్యం కావాలా? ఆయన నీ దగ్గర రావాలని ఆశపడుతున్నాడు. ఆయన ఇంట్లో రావాలని ఆశపడలేదండి, నీ హృదయంలో రావాలని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడి దగ్గర నువ్వు రావాలంటే నేనంటున్నా, మొదటగా నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వు. గట్టిగా చెప్పొచ్చు, సంతోషంగా కూడా చెప్పొచ్చు, మీరు బలంగా కూడా చెప్పొచ్చు, ఆనందంగా కూడా చెప్పొచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. See, Brother Branham says in a message, the mark of the beast and the seal of God. మృగపు యొక్క ముద్ర, దేవుని యొక్క ముద్ర వర్తమానం అంటున్నాడు. We approach thy throne, thy great throne of mercy. వాక్యం దగ్గర రావటానికన్నా ముందు మనం ఏం చేయాలంటే ఆయన యొక్క కృపా సింహాసనం సమీపించాలి. ఎందుకంటే నేను బైబిల్ దగ్గరికి వచ్చేసరికి నా హృదయం సరి చేయబడి ఉండాలి. నేను దాన్ని చదవబోతున్నా, నా మనసు ఎలాగ ఉండాలి? ఇలా మాట్లాడుకుందాం. ప్రభురాత్రి భోజనం మనం వచ్చున్నాం, ఆ ప్రభురాత్రి భోజనం తీసుకోవాలా? దానికన్నా ముందు మన మనసు ఎలాగ ఉండాలి? మన హృదయం ఎలాగ ఉండాలి? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీ ప్రభురాత్రి భోజనానికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఒకరినొకరు పరీక్షించుకొనుడి. మనం పరీక్షించుకుని ఎడలా తీర్పు పొందకపోతాము. సో ఇప్పుడు వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు వాక్యము తీర్పు కూడా తెలుస్తుంది. వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు సరి చేసుకుంటే అదే వాక్యము నేను తీర్పులు లేకుండా చేస్తుంది. సో ఇప్పుడు వాక్యం సమీపిస్తున్నా, ఎలాగ సమీపించాలా? కరెక్ట్ మై హార్ట్, నా హృదయాన్ని సరి చేసుకుని వాక్యం దగ్గరికి రావాలా. ఆమేన్. మీరు గమనించినట్లయితే అపోస్తలుగా పిలువబడిన ఇస్కరియోతు యూదాకు కూడా దేవుడు ప్రభురాత్రి భోజనం రోజు ఒక అవకాశం ఇచ్చాడు. యేసుక్రీస్తు అక్కడే ఉన్నాడు, యేసుక్రీస్తు అనగా వాక్యము.
ఆయన విరిచి రొట్టె ఇచ్చాడు, ఆ రొట్టె వాక్యము. ద్రాక్షరసం ఇచ్చాడు. ఈ కాల ప్రవక్త అన్నాడు, ద్రాక్షరసం అంటే ఏదో కాదు కానీ వాక్యం యొక్క బయలుపాటు. ఇప్పుడు యోధా ఏం తీసుకున్నాడు? వాక్యం తీసుకున్నాడు, వాక్యం యొక్క బయలుపాటు తీసుకున్నాడు. కానీ దేవుడిని సమీపించాడా? దేవుడు ఎదురుగానే ఉన్నాడు, దేవుడిని ముట్టుకుంటున్నాడు, దేవుడిని తాకుతున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు, దేవుడితో తిరుగుతున్నాడు, ఆయన చెప్పినన్ని చేస్తున్నాడు. అయితే హృదయము దేవుడికి ఇవ్వాల. నా మాట మీకు అర్థమవుతుందా? ఈరోజు మనం సంఘానికి వచ్చాము, ప్రభురాత్రి తీసుకుంటున్నాము, పాదపరిచర్య చేస్తున్నాము, ద్రాక్షరసం తీసుకుంటున్నాము, ప్రార్థిస్తున్నాం, పాటలు పాడుతున్నాం. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా నువ్వు ఒక క్రైస్తవుడు అని చెప్పవు. నువ్వు ఒక సంఘ విశ్వాసం చూపిస్తుంది. అయితే నువ్వు క్రైస్తవుడు అని తెలియజేసేది ఏంటంటే నీ హృదయం మాత్రమే. కాబట్టి ఈరోజు ఇక నుంచి మనం ఏం చేద్దాం? ఇప్పుడు దాకా లేకపోతే ఒకవేళ ఉంటే సంతోషం. ఈరోజు మనం ఏం చేద్దామంటే మన హృదయాన్ని ముందుగా దేవుడికి ఇద్దాం. ఆమేన్. గమనించండి, we approach that way because he told us to come thus and we would receive what we ask for. మొట్టమొదటిగా మనం ఆయన కృపాసింహాసనం సమీపించి మనం ప్రార్థించేవారిగా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు మనం అడిగిని మనకి ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఈరోజు ఇంకో కారణం ఉంది. ఎందుకని మనము అనేకసార్లు ప్రార్థించి అడిగినా దాన్ని పొందుకోలేకపోతున్నాం అని అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నమాట, మీ పెదవులతో నన్ను ప్రభువా ప్రభువా అని స్తుతిస్తున్నారు, కానీ మీ హృదయములు నాకు దూరంగా ఉన్నాయి. నాకు అంటే వాక్యానికి దూరంగా ఉన్నాయి, నాకు అంటే కృపాసింహాసనానికి దూరంగా ఉన్నాయి, నాకు అంటే పరిశుద్ధాత్మకు దూరంగా ఉన్నది. అంటే ఇప్పుడు దేవుడికి ఏం కావాలా? ఆయనకి ఏమొద్దు. కేవలము నువ్వు పెదవులతో స్తుతించడం ఆయనకి నచ్చటల్లా. ఆయనకి ఏం కావాలంటే ఆత్మతో సత్యముతో ఆరాధించేవాడు నాకు కావాలా. కాబట్టి నా మాటలు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈరోజు దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడంటే నీలోంచి ఇంకా భక్తి రావాలా, నీలోంచి ఇంకా విశ్వాసం రావాలా, నీలోంచి ఇంకా సమర్పణ రావాలా, నీలోంచి ఇంకా దీనత్వం రావాలా, నువ్వు ఇంకా దైన్యతలోకి రావాలా, నువ్వు ఇంకా ఆత్మను పొందుకోవాలా, నువ్వు ఇంకా మార్పు చెందవలసి ఉన్నావు. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం దేని కొరకు పిలుస్తూ ఉన్నదంటే, ఎందుకు మనం వాక్యాన్ని సమీపించాలంటే, ప్రజలో ది ఆథర్ ఆఫ్ ది వర్డ్, ది ఆథర్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వాక్యానికి, దేవుని యొక్క వాక్యానికి ఆయనే కర్త అయి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆయన దగ్గరికి మనం ఎలా రావాలంటే, ఆయన యొక్క వాక్యానికి నేను లోబడతాను ప్రభు అని తెలియజేసేవారిగా మనం రావాలా. అలా లేనప్పుడు దేవుడు మనం సమీపించలేమండి. ఇప్పుడు గమనించండి, ఇందా మనం చదివిన లేఖన భాగం దగ్గరికి వద్దాం. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎవరంటే, అపోస్తలుడైన యోహాను అంటున్నాడు, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్దుండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసం చేస్తాను. ఇప్పుడు ఆ శరీరం పేరేంటి? ఇమ్మానుయేలుగా పిలువబడిన, అభిషేకించబడిన, యేసుగా పిలువబడిన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. నిజమేనా? ఇప్పుడు ఈ ప్రభువైన యేసుక్రీస్తుని పిలాతు ముందు తీసుకొచ్చి నుంచోబెట్టారు, అవునా? ఇప్పుడు మన భాషలో అక్కడ ఉన్నది ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ దేవుడే శరీరధారి అయి పిలాతు ముందు నిలబెట్టను. అంతేనా? ఇప్పుడు పిలాతు ఏం చూస్తున్నాడు ఆయనలో? పిలాతుకి వాక్యం కనిపిస్తుందా క్రీస్తులో? అక్కడ ప్రధాన యాజకులు ఉన్నారు, వాళ్ళేం చూశారు? చూడటల్లా. వాళ్ళు సిలువేయండి అంటున్నారు, కొట్టండి అంటున్నారు. ఇప్పుడు ఆయన వాక్యమై ఉంటే వారికి ఎలా కనబడాలా? ఒక సంగతి మీరు గమనించండి, ఇంకొక సీమోను ఉన్నాడు, మనకు తెలుసు. ఆ సీమోనికి పంట బాగా పండినది, దేవుడు అతనికి డబ్బులు ఎక్కువ ఇచ్చాడు. ఇక్కడ గమనించండి, దేవుడు సీమోను ఆశీర్వదించింది దేనికో తెలుసా? సీమోను క్రీస్తుని పిలవాలా. సీమోను క్రీస్తుని పిలిచినప్పుడు, క్రీస్తు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ రక్షించబడాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఆ స్త్రీ దగ్గరికి పోవాలంటే ఆ స్త్రీ దగ్గరికి వచ్చే విధంగా దేవుడిని అక్కడికి పిలిచేవాడు ఒకడు కావాలా. ఇప్పుడు దేవుడు ఎవరిని దీవించాడు? సీమోను మంచోడా? కాదు. ఇప్పుడు దేవుడికి ఒక వ్యక్తి కావాలి, ఆ వ్యక్తి దగ్గరికి రావడం కోసం దేవుడు ఇంకొకటి దీవించాడు. నిజమేనా? ఇలా మాట్లాడుకుందాం. గురుగులు ఉన్నాయి, గోధుమలు ఉన్నాయి. బైబిల్ చెప్తా ఉన్నది, దేవుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఏకకాలంలో వర్షం కురిపిస్తాడు. వర్షం పడేటప్పుడు గురుగులు ఏమంటాయి? ఐఎమ్ బ్లెస్డ్. గురుగులు ఏమంటాయి? నేను దీవించబడ్డా. ఎందుకు దీవించబడ్డావు? దేవుడు నా కొరకు వర్షం పంపించాడు.
ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, దేవుడు ఎవరి కోసం వర్షం పంపించాడు? గోధుమల కొరకు. కానీ గురుగులు ఏమంటున్నాయి? కానీ మీరు గమనిస్తే గోధుమల కన్నా ముందుగా గురుగులు కోతకు వస్తాయి, త్వరగా పెరుగుతాయి. అవునా? ఇప్పుడు గోధుమలు త్వరగా పెరగవు, గోధుమలు నిదానంగా పెరగాల. మీరు గమనిస్తే వర్తమాన సంఘాలు నిదానంగా ఎదుగుతాయి, డినామినేషన్లు త్వరగా ఎదుగుతాయి. ప్రవక్త అన్నాడు, చెడిపోయిన ద్రాక్షవల్లి త్వరగా ఎదుగుతుంది, పెద్దకాయలు కాస్తుంది అన్నాడు. మరి నిజమైన ద్రాక్షవల్లి టైం ఎక్కువ పడుతుంది, చిన్నగా ఉంటుంది. కానీ అవి మాత్రమే ప్రభురాత్రి భోజనానికి మనం వాడతాము. ద్రాక్షవల్లి చెట్టు పెద్దగా ఉంది కదా, కాయ యాపిల్ కన్నా పెద్దగా ఉంది కదా, తీసుకొచ్చి దాంతో మనం ద్రాక్షరసం చేయమండి, అవి వాడబడవు. అలాగే నిజమైన సంఘం ఏదైతే ఉన్నదో, వాక్యంతో కట్టబడి, వాక్యంలో చుట్టబడి, క్రీస్తు ప్రేమలో చుట్టబడి ఎదుగుతూ ఉన్నదో, ఆ వాక్యంతో దేవుడు సంఘం కడుతున్నాడు. ఆ సంఘాన్ని దేవుడు తీసుకొని పోతాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు గమనించండి, సీమోను క్రీస్తు ఇంటికి పిలిచాడు. నేనంటున్నా, సీమోను ఎవరిని పిలిచాడు ఇంటికి? వాక్యాన్ని పిలిచాడు. ఏమన్? ఇప్పుడు పిలిచాడు, కానీ సీమోనికి క్రీస్తు మీద ప్రేమ ఉన్నదా? సీమోను పాపాలు చేస్తున్నాడు. సీమోను పాపాలు క్షమించబడ్డాయా? సీమోను ఎవరింటికి, యేసుక్రీస్తు ఎవరింటికి వచ్చాడు? సీమోను ఇంటికి క్రీస్తు వస్తే సీమోను పాపాలు క్షమించబడాలి కదా అంటున్నా. ఇదే యేసుక్రీస్తు మీరు గమనించలేదు, జక్కయ్య ఇంటికి వచ్చాడు. ఏం జరిగినది? జక్కయ్య మార్చబడ్డాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చింది అంటున్నాడు. మరి ఇప్పుడు సీమోన్ ఇంటికి ఏం రావాలా? వచ్చిందా? ఎందుకని? సీమోన్ ఇంట్లోకి పిలిచాడు, మనసులోకి పిలవాల. ఈ రాత్రి అదే మాట చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన ఇంటికి కాదు క్రీస్తుని పిలవాల్సింది, మన లోపలికి పిలవాలా, నీ మనసు లోపలికి పిలవాలా. ఈ కాల ప్రవక్త అంటున్నాడు, నీ హృదయంలో ఒక రహస్యమైన గది ఉంటుంది, ఆ గదిలోకి నువ్వు క్రీస్తుని పిలవాలంటున్నాడు. హల్లెలూయా. అండ్ ఇప్పుడు క్రీస్తుని మనం ఎలాగ సమీపించాలి? శరీరంతో కాదండి. ఎలాగా సమీపించాలా? పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో. హల్లెలూయా. ఇక్కడ చిన్న మాట మీకు జ్ఞాపకం చేయనియండి. ఐగుప్తు నుంచి కనానికి ఎంతమంది వచ్చారు? 2 వచ్చారండి. అవునా? దేవుడు ఎంతమంది నడిపించాడు? ఇప్పుడు దేవుడు 2 రావటం కోసం ఎంతమందిని పోషించాడు? దేవుడికి ఎంతమంది కావాలా? 20 లక్షల మందిలో వాక్యాన్ని సమీపించింది ఎంతమంది? వాళ్ళందరం అగ్నిస్తంభం ఉన్నదా? మేఘస్తంభం ఉన్నదా? మందసం ఉన్నదా? ప్రవక్త ఉన్నాడా? 10 రాతిపలకలు ఉన్నాయా? షరూబులు ఉన్నాయా? కెరాబులు ఉన్నాయా? మన్నా పాత్ర ఉన్నదా? ప్రత్యక్ష గుడారం ఉన్నది, అన్నీ ఉన్నాయి. మరి వాళ్ళందరి మధ్యలో దేవుడు ఉన్నాడు. మీరు చదివినట్లయితే పాత నిబంధన, దేవుడు మధ్యలో ఉన్నాడు. ప్రతి దిక్కున 4 దిక్కున, ప్రతి దిక్కున 3 గొట్టాలు ఉన్నాయి, దేవుడు మధ్యలో ఉన్నాడు. మందసం మధ్యలో ఉన్నది, అంటే అందరికీ వాక్యం మధ్యలోనే ఉన్నది. అవునా? అందరూ ఏకరీతి దూరంలో ఉన్నారు, ఒకే దూరంలో అందరూ వాక్యానికి ఉన్నారు. నిజమేనా? అయితే ఇప్పుడు ఇంతమందిలో కనానికి ఎంతమంది వచ్చారు? ఎట్లాగండి? వాళ్ళ ముందుంది వాక్యం, వాళ్ళ లోపల లేదు. మరి ఈరోజు వాక్యం ఎక్కడుంది? మన ముందే ఉన్నది. నేను అంటున్నా, అది నీ ముందే ఉన్నదా, నీ లోపలికి వచ్చి ఉన్నదా? అది లోపలికి వచ్చినప్పుడు నువ్వు అప్పుడు వాక్యాన్ని సరిగా సమీపించినట్టు. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ప్రజలు ఎందుకని ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఆ 20 లక్షల మంది ప్రజల్ని దేవుడు భరించాడు 40 ఏళ్ళు. ఆ 20 లక్షల మందిలో నుంచి దేవుడికి కావాల్సిన 2. ఆ 2లో ఒకటి గురించి ఒక మాట చెప్తా. వాళ్ళు అక్కడ దాకా వచ్చేసిన తర్వాత దేవుడిని వెంబడిస్తా. కాలేబుకి 45 సంవత్సరాలు వచ్చాయి, దేవుడు వెంబడిస్తా. అంతకుముందు 40, ఇప్పుడు 45, మొత్తం 85. యెహోషువ దగ్గరికి వెళ్ళాడు. మోషే రంగం మీద చెల్లిపోయిన తర్వాత యెహోషువ వచ్చాక యెహోషువ దగ్గరికి వెళ్ళంటున్నాడు, యెహోషువ, మోషే నాకు వాగ్దానం చేశాడు, ఆ కొండ ఇస్తాడని, ఆ కొండ నాకు ఇవ్వు అన్నాడు. యెహోషువ అంటున్నాడు, కాలేబు, నీకు ఆ కొండ గురించి తెలియదా? నీకు తెలుసు కదా, అక్కడ అమాలేకీలు ఉంటారు, అనాకీలు ఉంటారు, పెద్ద పెద్దోళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర మనం చిన్న పురుగుల్లాగా ఉంటాం, నలిపేస్తారు, మిడతల్లాగా ఉంటాం మన వాళ్ళ ముందు. ఆలోచించుకో. అప్పుడు కాలేబు అన్న మాట మీకు జ్ఞాపకం ఉన్నదా? యెహోషువ, నువ్వు నన్ను చూస్తానే 40 ఏళ్ల నుంచి. ఐగుప్తులో నుంచి నేను బయటకు వచ్చినప్పుడు ఎంత బలవంతుడినో, ఎంత శక్తిమంతుడినో, ఈ రోజుకి అలాగే ఉన్నా. ఏం తగ్గలా, నా బలం తగ్గలా, అలాగే ఉన్నా. ఇంకో సంగతి చెప్తా, ఎందుకని ఇలా ఉన్నానంటే,
ఐ వాజ్ ఫాలోడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ హోల్లీ హార్టెడ్. నా పూర్ణ మనసుతో, నా పూర్ణ ఆత్మతో నేను దేవుని వెంబడించాను. కాబట్టి ఈ రోజుకి అలాగే ఉన్నాను. మరి ఆ ఇద్దరు ఎందుకు బయటికి రాగలిగారు? ఆ ఇద్దరు కాలంలోకి ఎలా అడుగు పెట్టగలిగారంటే, వారిద్దరు ఏం చేశారంటే, ఆ దేవుడు యొక్క వాక్యాన్ని, ఆ మందసాన్ని, అగ్నిస్తంభాన్ని, మేఘస్తంభాన్ని, ప్రవక్తని వారి కళ్ళతో వెంబడించలేదు కానీ విశ్వాసంతో వెంబడించారు. ఆమేన్. ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎలా వెంబడించాలా? మనం బట్టి వస్తాం కొన్నిసార్లు వాక్యాలు, వర్తమానం కోడ్లు. కానీ సమస్య ఏంటంటే, అది బట్టిని పని చేయవండి. నువ్వు దాని ప్రకారంగా జీవించు. ఎంత గొప్ప ధన్యత! నువ్వు జీవించినప్పుడు నీకు ఇవ్వబడిన వాగ్దాన దేశంలోకి నువ్వు అడుగు పెట్టేవాడిగా ఉంటావు. నిన్ను ఆపగలరు ఎవరన్నా? ఓ చిన్న మాట, ఐగుప్తు నుంచి వారు కనానికి వచ్చేటప్పుడు ఆ 20 లక్షల మంది ప్రజలని కనానికి రాకుండా ఆపిన వాళ్ళు ఎవరు? ఐగుప్తు నుంచి కనానికి బయలుదేరేటప్పుడు యెహోషువ, కాలేబుని కనాన్లోకి కరెక్ట్గా నడిపించేది ఎవరు? వాడి మనసులే. ఐగుప్తులోంచి ప్రజలు బయటికి పోనీయకుండా ఫరోని ఆపింది ఎవరు? ఫరో హృదయమే. మరి ఈరోజు మనల్ని వాక్యంలోకి రాకుండా మనల్ని ఆపేది ఎవరు? వాక్యంలోకి వచ్చేలాగా మనల్ని నడిపించేది ఎవరు? ఇది సంగతి. హృదయము మోసకరమైనది. అర్థమవుతుందా ఇప్పుడు? హృదయము మోసకరమైనది. ఇప్పుడు ఒక పని చేస్తాను, నా హృదయానికి పచ్చ కళ్ళద్దాలు పెట్టాను నేను. ఇప్పుడు చూసా, నెవిల్ భాస్కర్ మొత్తం పచ్చగా ఉంది మీ చర్చ అంతా. ఏంటి సమస్య? హృదయము మోసకరమైనది. ఈ కాలం ప్రవక్త అంటున్నాడు, నువ్వు బైబిల్ చదివేటప్పుడు దేవుడు ముగ్గురు దేవుళ్ళని నమ్మి నువ్వు బైబిల్ చదువు, నీకు మొత్తం ముగ్గురే కనిపిస్తారు. నువ్వు ఒకడే నమ్మి బైబిల్ చదువు, ఒకడే కనిపిస్తాడు. నువ్వేం నమ్ముతున్నావు? దేవుడి దగ్గరికి వచ్చేలోపు నువ్వు ప్రార్థించడానికన్నా ముందు నువ్వు ఎలాగ నమ్ముతున్నావు దేవుడిని, దాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. నా మాటలు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏమో ఎందుకని ఈ మాట చెప్తా ఉన్నానంటే, వాక్యం దగ్గరికి నువ్వు వచ్చేటప్పటికే నువ్వు సిద్ధపడగలిగి ఉండాలి. వాక్యం దగ్గరికి నువ్వు వచ్చిందా సిద్ధపడగలిగి ఉంటాం కాదు, వాక్యం దగ్గరికి వచ్చాక దేవుడు నీకు బయలుపరుస్తాడు. నువ్వు సిద్ధపడుతూ అక్కడ రావాల్సి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. పిలాతు ముందు యేసుక్రీస్తు ఉన్నాడు. పిలాతు అన్నాడు, నువ్వు నిజంగా దేవుడి కుమారుడైన క్రీస్తువేనా? నువ్వు అన్నట్టే. కాదన్నాడా? జీవం గల దేవుడి మీద ఆనబెట్టుచున్నాను, చెప్పు నువ్వు అన్నట్టే. యాజ్ యు సెడ్. మరి అది నిజమేనా? నిజమే. కానీ యేసుక్రీస్తు అబద్ధం చెప్పాడా? చెప్పలా. నువ్వేమన్నావో అదే కరెక్ట్ అన్నాడు. ఆయన ఏమన్నాడు? నువ్వు నిజంగా దేవుడి కుమారుడేనా? అవును, నువ్వు అన్నట్టే. నిజమే చెప్పాడా? కానీ ఇప్పుడు పిలాతు గ్రహించగలుగుతున్నాడా? గ్రహించలేడు. క్రీస్తు అక్కడే ఉన్నాడు. ఇంకో సంగతి తెలుసా, నేరుగా క్రీస్తుతోనే పిలాతు మాట్లాడుతున్నాడు. క్రీస్తు అంటే ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడు వద్దుండెను, వాక్యము దేవుడైను, ఆయనే భూమి మీదకి వచ్చెను, ఆ శరీరం పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ శరీరముతో పిలాతు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పిలాతు దేవుడిని సమీపించాడా? వాక్యాన్ని సమీపించాడా? సమీపించాడు. అయితే హృదయం సమీపించట్లా. కళ్ళు సమీపిస్తున్నాయి, జ్ఞానం సమీపిస్తున్నది, హృదయం సమీపించట్లా. ఈరోజు మన సమస్య కూడా అదే. చాలామంది వర్తమాన పుస్తకాలు దేనికోసం చదువుతారో తెలుసా? మర్మం కోసం చదువుతాం, కొత్త విషయాలు తెలియాలి అందుకోసం చదువుతాం. నేను ముందు చదివేయాలని చదివేస్తాం, నాకు ఎక్కువ తెలియాలని చదివేస్తున్నాం. ఇంతకీ నువ్వు దేనికోసం చదువుతున్నావు? హృదయము మోసకరమైనది. నీకు జ్ఞానం కావాలని నువ్వు చదువంటది. జ్ఞానం వచ్చి నాకు ఉపయోగం ఏంటి? నేను జ్ఞానం ఎక్కువ సంపాదించేసా, కేజీలు టన్నులు సంపాదించేసా, ఏం చేయండి దాంతో? అది నా జీవితంలో పని చేయాలా? పని చేయని విశ్వాసము, జ్ఞానము మృతమే. ఇంకో మాట, జ్ఞానం ఎలా ఉంటుంది? ఎక్కడ దొరుకుతుంది? యెషయా లేదా? జ్ఞానము ఎక్కడ దొరుకును? యెహోవా యందు భయభక్తులే జ్ఞానము. అంటే ఇప్పుడు జ్ఞానం నాకు వచ్చింది, ఆ జ్ఞానం నాకేం తేవాలా? దేవుని వాక్యమందు భయం భక్తి తేవాలా? అవునా? ఇప్పుడు దేవుని యందు నాకు భయమును భక్తిని తేని జ్ఞానం నాకెందుకు? అవునా? ఈరోజు మనం గమనిస్తాం, కొద్ది కోపాడు మాకండి నా మీద. ఆదివారం చర్చికి పర్ఫెక్ట్గా వచ్చేస్తాం మనం. మిగతా వారిలో సర్వీస్కి రమ్మంటే ఏం వెళ్తాంలే, వెళ్ళొచ్చులే, ఏం కాదులే, ఇంట్లో ప్రార్థన చేసుకుంటాను నేను. దేవుడు పరలోకం రమ్మన్నాడు అనుకోండి, అప్పుడు కూడా ఏం చెప్దాం?
ప్రభా ఇంట్లో ప్రార్థన చేసుకుంటాను. అక్కడైనా నువ్వే దేవుడు, ఎక్కడైనా నువ్వే దేవుడు కదా ప్రభువా? కదా? కాదండి. ఇక్కడే ఉండిపోయేవారు మృతులు. ఆయన మృతులకు దేవుడు కాదు. నా మాట అర్థమవుతుందా? ఆయన మృతుల నుంచి లేపబడిన దేవుడు, మృతులను పైకి లేపే దేవుడు. నేను ఇక్కడే ఉండిపోతాను అంటే అర్థం ఏంటి తెలుసా? జీవం గల దేవుని యొక్క వాక్యము సంఘంలో ప్రకటించబడతా ఉన్నప్పుడు నీవు అక్కడ ఉండవలసి ఉన్నావు. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. గమనించండి ఇక్కడ మొదటి యోహాను 1వ అధ్యాయం 1వ వచనం. మొదటి యోహాను 1:1. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాను. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దాన్ని మీకు తెలియపరుచుచున్నాము. అంతేనా? ఆమేన్. ఇప్పుడు పిలాతు ఏమంటున్నాడు, యోహాను ఏమంటున్నాడు? పిలాతేమో జనాలు కేకలేస్తాను ఎవడో చెప్పంటున్నాడు. వీళ్ళేమంటున్నారు? తండ్రి యొద్దున్న జీవము మాకు ప్రత్యక్షమాయను, మేము దాన్ని చూసాము, మేము కనుగొన్నాము, ముట్టుకున్నాము, తాకాము, దాంతోపాటు ఉన్నాము, దానికి మేము సాక్ష్యమై ఉన్నాము. అదే శరీరాన్ని వీళ్ళు వెంబడించారు. హల్లెలూయా. ఈరోజు పిలాతు ఎలా చూస్తున్నాడంటే ఒక శత్రువుగా చూస్తున్నాడు. యోహాను ఎలా చూస్తున్నాడంటే ఈ నిత్యజీవం అంటున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరో సొంత ఊరికి వెళ్ళారు. ఆ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరూ ప్రార్థన చేయమన్నారు. ఆయన ముందు మోకరిల్లారు. ఈయన ప్రార్థన చేస్తున్నాడు. బైబిల్లో ఒక మాట రాసి ఉన్నది అక్కడ, యేసుక్రీస్తు తన స్వగ్రామములో ఏ అద్భుత కార్యము చెయ్యజాలకపోయాను. యేసుక్రీస్తు ఒక అద్భుతం కూడా చేయలేకపోయాడు. నమ్మగలం అసలు ఆ మాట? ఎందుకు నమ్మలేకపోయామంటే బైబిల్ అంటుంది వారి అవిశ్వాసమును బట్టియే. వాళ్ళు ఎక్కడికి వచ్చారు? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. ఆయన ముందు మోకరిల్లారు, మాకు ప్రార్థన చేయమని అడిగారు. ఆయన వారి మీద చేతుల నుంచి ప్రార్థిస్తున్నా కూడా ఒక అద్భుతం జరగల. వాళ్ళు తలలు వచ్చి మోకాళ్ళ మీద ఉండి పక్కన వాళ్ళతో అంటున్నాడు, ఈయనేంటి పైనుంచి వచ్చానంటాడు, ఈయన మరీ కుమారుడు కాదా, ఈయన యోసేపు కుమారుడు కాదా, మన ఇంట్లో ఎట్లాంటి బలాలు చేయలేదా, ఈయన వడ్రంగివాడు కాదా? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు, ఆయన ముందే ఉన్నారు, మోకరిల్లారు. కానీ యేసులో వాళ్ళు ఎవరు చూశారు? ఒక వడ్రంగిని చూశారు. నిన్ను చెక్కే వడ్రంగిని చూసే సంతోషమే. వాళ్ళు ఏం చేశారంటే లోక సంబంధంగా చూస్తున్నారు. కాబట్టి ఈరోజు జ్ఞాపకం పెట్టుకోండి, మనము కూడా సంఘానికి వచ్చినప్పుడు దేవుణ్ణి ఎలాగ చూస్తున్నాం, ఎలాగ మనం సమీపిస్తున్నాం. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో ఒక మాట ఉన్నది, ఒకసారి చదవండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 20-21 వచనం. త్వరగా చదవండి. మార్కు సువార్త 3:20-21. ఆయన ఇంటిలోకి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చి కనుక భోజనం చేయటికైను వారికి వీలు లేకపోయిను ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయన పట్టుకొని పోయి. ఎవరికి మతి చెల్లించింది? చదివారా వాక్యం సరిగ్గానే? ఏం రాసి ఉంది అక్కడ? యేసుక్రీస్తుకి మతి చెల్లించింది ఆ ఇంటి వాళ్ళు పట్టుకొని పోయారు. నిజమైన మాట అంటే ఇప్పుడు వాక్యాన్ని ఎలా సమీపించారు వాళ్ళు? అవిశ్వాసముతో. ఈరోజు మనం ఎలా సమీపిస్తున్నాం? దేవుడు శాల దగ్గరికి వచ్చి నువ్వు కుమారుడిగా అంటావంటే ఆమె ఏమన్నది? ఇప్పుడు దేవుడి వాక్యాన్ని ఎలా సమీపించింది ఆమె? ఈరోజు మన సంగతి ఏంటి మరి? దేవుడు ఒక వాగ్దాని దగ్గరికి వచ్చినప్పుడు అది అసాధ్యంగా కనిపించిన దాన్ని నమ్మాల. అసాధ్యాన్ని సాధ్యం చేయగలిగే దేవుడు ఈరోజు మనం కలిగి ఉన్నామండి. ఆ సంగతి నీ హృదయానికి తెలియాల. నా చెవులు కాదండి, నా మనసుకి కాదండి, నా హృదయానికి ఆ సంగతి తెలియాల. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. యోహాను ఒక రకంగా చూస్తున్నాడు, మరియా దేవుని యొక్క వాక్యాన్ని ఒక రకంగా చూస్తుంది, శారా దేవుని యొక్క వాక్యాన్ని ఒక రకంగా చూస్తున్నది. ఆమేన్. ఇంకో వ్యక్తి దగ్గరికి వద్దాం కాసేపటికి. ఈయన పేరు బిలాము. బిలాము దగ్గరికి బాలాకు రాజు వచ్చాడు.
వచ్చి అంటున్నాడు, బిలాము నువ్వు దేవుని ప్రవక్తవే కదా అన్నాడు. నిస్సందేహంగా, నిశ్చయంగా. అయితే నాకు సహాయం చేస్తావా? చెప్పు, ఏం చేయాలి? ఒకరిని శపించాలి, అంతే కదా, ఎంత పని? అయితే నేను దేవుడు చెప్పకుండా చేయను అన్నాడు. సరే, దేవుడితో నువ్వు మాట్లాడడానికి ఏం కావాలో చెప్పు. 7 బలిపీఠాలు కట్టాలా, బలిని రెడీ చేయి, కొండపైన ఎత్తేస్తాలని బలిపీఠం ఏర్పాటు చేయి, అలాగే తీసుకొని ఎన్ని కావాలో మొత్తం తెచ్చి అక్కడ పెట్టాడు. సరే, ఇవన్నీ అయిపోయాక నాకేమిస్తావు? అది వెనకాల బండి నిండా బట్టలు ఉన్నాయి, బండి నిండా బంగారం ఉంది, బండి నిండా వెండి ఉంది, నీకేం కావాలో మొత్తం తీసుకో. సరే, అక్కడే ఉంచు, దేవుడు ఏం చెప్పాడో అది చెప్పాక అది తీసుకుంటా. దేవుడిని పిలిచాడు. మీరు బైబిల్ జాగ్రత్త చదివినట్లయితే బిలాము పిలవగానే దేవుడు వచ్చాడు. అవునా? ఇప్పుడు బిలాముకి దేవుడిని ఎలా పిలవాలో తెలుసు. ఇప్పుడు దేవుడు వచ్చాడు. దేవుడిని బిలాము అడిగాడు, ప్రభువా, నా దగ్గరికి బాలాక్ అని ఒక అతను వచ్చాడు, అతను ఎవరో ప్రజలను శపించమంటున్నాడు, నేను ఆ ప్రజలను శపిద్దాం అనుకుంటున్నా, శపించాలా వద్దా? ఇంతకు నువ్వు చెప్పు ప్రభువా. దేవుడు అన్నాడు, నువ్వు ఎవరిని శపించాలనుకున్నావు నీకు తెలిసిందా అన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలని. ఇజ్రాయెల్ అంటే ఎవరు? దేవుని యొక్క జనాంగమై ఉన్నారు. ఏమాన్? ఇప్పుడు దేవుని యొక్క జనాంగాన్ని ఎవరు శపించాలనుకుంటున్నారు? బిలాము ఎవరు? దేవుని యొక్క ప్రవక్త. దేవుని యొక్క ప్రవక్త దేవుని యొక్క జనాంగాన్ని శపించగలడా? శపించలేడు. అయితే ఇప్పుడు బిలాముకి ఏంటంటే వెనకాల ఒక బిగ్ ప్యాకేజ్ ఉంది, ఒక డబ్బులు మూట అక్కడ పక్కన పెట్టాడు. నువ్వు శపిస్తే ఈ డబ్బులు నీకు ఇస్తా. బిలాము డబ్బులు ఆశపడ్డాడు. ఎప్పుడైతే నీ హృదయం డబ్బులకి ఆశపడినదో నువ్వు దేవుడి నుంచి దూరం అయిపోయినట్టే. అవునా? ఇప్పుడు వాక్య ప్రకారంగా మీరు అక్కడ గమనించినట్లయితే బిలాముకి దేవుని ఎలా పిలవాలో తెలుసు. బిలాం పిలవగా దేవుడు వచ్చాడు, బిలాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. అవునా? అయితే అంటున్నా, బిలాము మనస్సులో, హృదయంలో దేవుడు ఉన్నాడా? లేదండి. చాలాసార్లు మనం కూడా చెప్తాం, కోపం తెచ్చుకోమాకండి నా మీద. దేవుడు నాతో మాట్లాడాడండి. బిలాంతో కూడా మాట్లాడాడు, కయీన్తో కూడా మాట్లాడాడు, యూదాతో కూడా మాట్లాడాడు. ఎవరితో మాట్లాడలేదు ఆయన? ఎగతాళి చేసిన సీమోన్తో కూడా మాట్లాడాడు ఆయన. ఎవరితో మాట్లాడలేదు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడు అన్నాక మనం చెప్పాల్సిన రెండో మాట ఏంటంటే, ఆయన నాతో మాట్లాడినాక నేను లోబడ్డాను. బిలాము లోబడ్డా? యూదా లోబడ్డా? కయీన్ లోబడ్డా? లోబడటల్లా. అది వేరొక ఆత్మ. వేరొక ఆత్మ ఎప్పుడు దేవుడికి లోబడదు. అది అపవాది ఆత్మ. అది వాక్యానికి విరోధమైన క్రియలతో చేయించమని నిన్ను ప్రోత్సహిస్తుంది. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే వాక్యానికి తగినట్టుగా నువ్వు జీవించమని చెప్తా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, నువ్వు దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు నాకు చెప్పినట్టుగా ఆయన నువ్వు సమీపించేసరికి నీ హృదయంలో ఒక తీర్మానం కలిగి ఉండాలి. ఆమేన్. ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు ఒక గుంపులో వెళ్తున్నప్పుడు యాయిరింటికి పోతా ఉన్నాడు ఆయన. ఆ గుంపులో వెళ్తున్నప్పుడు వెనక నుంచి ఎవరో ఒక స్త్రీ వచ్చి యేసుక్రీస్తు వస్త్రపు చెంగును ముట్టుకుని వెళ్ళిపోయింది. అవునా? ఇప్పుడు ఈమె కూడా క్రీస్తుని సమీపించింది. ఎలా సమీపించింది? యేసుక్రీస్తు ఆమె తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయాల, ఆమె వైపు చేయి చూపించి నువ్వు స్వస్థపడ్డావని చెప్పలా, స్వస్థపడతావని చెప్పలా. ఆమె ఏం తీర్మానం చేసుకుందంటే, నేను ఆయన ముట్టుకుంటే చాలు, నేను స్వస్థత పొందుకుంటా. నేను ఆయన ముట్టుకోవడానికి అవుతుందో తెలియదు, ఆయన ధరించిన వస్త్రాలు ముట్టుకున్నా నేను స్వస్థత పొందుకుంటా. ఆమె ఎలా సమీపించింది? ఇప్పుడు బిలాం ఎలా సమీపించాడు? యూదా ఎలా సమీపించాడు? మరి ఎలా సమీపించినది? శారా ఎలా సమీపించినది? ఈరోజు మనం ఎలా సమీపిస్తున్నాం? హౌ టు అప్రోచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎలా సమీపిస్తున్నావంటే, ముందు నీ హృదయం ఆయనకి ఇచ్చేయి, నువ్వు తర్వాత ఆయన దగ్గరికి రా. బైబిల్ చెప్తా ఉంది, ఆయనకి మొట్టమొదటిగా మనం మొదటి స్థానం ఇచ్చి ఆ తర్వాత ఆయన మనం అడగాల. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన జీవితాల్లో? మొదటి స్థానం. నీ హృదయంలో మొదటి స్థానం. అందుకే నీ కాల ప్రవక్త అంటున్నాడు, నీ హృదయంలో దేవుడు అన్నిటికన్నా పైన పెట్టు, అన్ని తర్వాతే. ఇలా మాట్లాడుకుందాం. పాస్టర్ గారు, మా ఆయన్ని పైన పెట్టాలా, దేవుని పైన పెట్టాలా? వినపడలేదు. నువ్వు నిజమైన విశ్వాసమే దేవుని పైన పెట్టాలా? పాస్టర్ గారు, నా భార్యని నాకు ఎక్కువ ఇష్టం అండి, మరి నా భార్యని అందరికన్నా పైన పెట్టాలా, దేవుని పైన పెట్టాలా? అన్నిటికన్నా పైన దేవుని పెట్టాలి. అప్పుడు నువ్వు దేవుణ్ణి అడగాల. నేను మిగతా విషయాల్లో అన్నింటిని పైన పెట్టి దేవుణ్ణి పక్కన పెట్టి నాకు అవసరం వచ్చినప్పుడు ప్రభువా నిన్ను పైన పెడతానంటే ఆయన వినడు.
ఇప్పుడు బిలాం ఏం చేశాడు? దేవుడిని పిలిచాడు, కానీ డబ్బులు పక్కనే ఉన్నాయి, కానీ పైన పెట్టుకున్నాడు హృదయంలో. నిజమేనా? ప్రభురాత్రి భోజనానికి యోధా వచ్చాడు. మీరు గమనించారు లేదో, ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నాడు, రొట్టె తింటున్నాడు, ద్రాక్షరసం తాగుతున్నాడు, అయితే డబ్బుల మూట అక్కడే ఉన్నది. డబ్బుల మూట నడుంకి ఏలాడుతున్నది, అయితే క్రీస్తు కన్నా హృదయంలో పైన పెట్టున్నాడు ఆ మూటని. మనం ఎక్కడున్నాం ఈరోజు? మనం సంఘంలో ఉన్నప్పుడు, వాక్యం వినేటప్పుడు మనం ఒక తీర్మానం కలిగి ఉంటాం, అన్నిటికన్నా వాక్యాన్ని పైన పెట్టాలా. సోమవారం, మంగళవారం, శనివారం వచ్చేసరికి లోకం మొత్తం పైన ఉంటుంది, ఎక్కడో అట్టడుగున ఉంటాడు క్రీస్తు. చిన్న ఉదాహరణ చెప్తాను. ఆదివారం ఇంటికి వెళ్ళినప్పుడు బైబిల్ పెడతాం. మనం ఎక్కడ పెడతాం? అవునా? మళ్ళీ ఎప్పుడు తీస్తాం? మళ్ళీ ఆదివారం చర్చికి వచ్చినప్పుడు తీస్తాం. ఎక్కడ పెట్టావు ఇప్పుడు నువ్వు? మొబైల్ ఎక్కడ పెడతాం? ఎన్నిసార్లు తీస్తాం? వినపడలేదండి నాకు. మనం బైబిల్ మొబైల్ తీస్తే అన్నిసార్లు బైబిల్ తీస్తే ఈ పడి పరలోకి వెళ్ళిపోయేవాళ్ళు అనుకుంటాను నేను. అవునా? మనకి మెసేజ్లు రావు, వాట్సాప్లో ఎవడేం పంపించడు, అయినా ఏం చేస్తాం? తీసి చెక్ చేస్తాం. అదేవిధంగా బైబిల్ని చెక్ చేస్తే ప్రభు నా కొరకు ఏం మాట్లాడతాడు అని ఒకసారి బైబిల్ చెక్ చేస్తూ ఉంటే వెళ్ళిపోమా పరలోకం అంటనా? నేను ఆపగలడు ఎవడన్నా అంటనా? ఎలా సమీపించాలా? నువ్వు వాక్యాన్ని ఎలా సమీపించాలా? నీ హృదయముతో నువ్వు సమీపించాలా. సి విత్ బర్డెన్ ఇన్ ద హార్ట్ బై ద కన్ఫెషన్. నీ హృదయంలో భారం ఉండాలా, ఒప్పుదల కలిగి నువ్వు దేవుడి దగ్గరికి రావాలి. ఒప్పుదల లేకుండా నువ్వు చేస్తే ప్రార్థనలో ప్రయోజనం ఏమున్నది? ఇస్కరియోతు వచ్చాడు ప్రభురాత్రి భోజనానికి, ఒప్పుదల ఉందా లోపల? దేవుడు అడిగాడు, నన్ను అప్పగించేవాడు ఒకడు ఇక్కడనే ఉన్నాడు అంటే ఇప్పుడు దేవుడికి సంగతి తెలిసిదా తెలియలేదా? తెలిసాక యోధా ఏమనాలి? ఇప్పుడు ఎవడు అప్పగించాలి? నేనే కదా అప్పగించేది, కాబట్టి నేనేం చేయాలా? అంతేగాని ఇలాగనుకున్నాడు. ఇలాగనుకుంటే ఇప్పుడు ఈ కాలం ఎలాగున్నారంటే, ఇస్కరియోతు యోధా అని విశ్వాసం అనుకుందాం, యేసుక్రీస్తుని పాస్టర్ అనుకుందాం, నన్ను అప్పగించేవాడు ఒకటి ఇక్కడ ఉన్నాడు అని పాస్టర్ గారు అన్నాడు అనుకుందాం. అప్పుడు యోధా ఏమనుకుంటాడు? ఈ కాలంలో సంఘంలో ఉండే యోధా ఏమనుకుంటాడంటే, నా గురించి పాస్టర్ గారికి ఎవరో చెప్పాడు. ఎస్సానోనా? ఎవడో చెప్పాడు, ఫలానా వాళ్ళే చెప్పుంటారు, నాకు తెలుసు, మొన్న వాళ్ళిద్దరు మాట్లాడకుండా నేను చూస్తున్నాను, నేను అయిపోయినది. ఇప్పుడు దేవుడికి ఎవరు చెప్పాలా? అవునా? సరే ఇలా మాట్లాడుకుందాం. ఒకరోజు సమస్య బావి దగ్గర ఉన్నది, యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళాడు, ఆమెతో మాట్లాడుతున్నాడు. అమ్మ నీ భర్తను తీసుకురా అన్నాడు. నాకు భర్త లేరు అన్నాడు. నీకు 5 ఉన్నారు ఇంతకుముందు, ఇప్పుడు ఉన్నాడు 6వ వాడు అనగానే నా గురించి నీకు ఎవడో చెప్పాడు నీకు, అందుకే నన్ను అంటున్నాను నువ్వు అన్నదా? ఆమె వాక్యాన్ని ఎలా సమీపిస్తుంది తెలుసా? ఈయన చెప్తా ఉంటే ఈయన చుట్టూ మానేసినది. ఈమె చిన్నప్పుడు విన్న వాక్యం, ఇంట్లో చెప్పిన వాక్యం దగ్గరికి పోయినది. ఒక్క నిమిషం ఆగు, నేను నీకేం చెప్పలా, నా సంగతి నువ్వు చెప్తున్నావు. మాకు ఒక మాట చెప్పారు చిన్నప్పుడు. ఏంటి ఆ మాట అంటే, సమరయేలు దగ్గరికి దేవుడు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మేము చేసిన పాపం మాకు తెలియజేస్తాడు. ఇప్పుడు నేను చేసిన పాపం నాకు తెలియజేస్తున్నావు. నువ్వు చూస్తే యూదుడిలాగా ఉన్నావు, ఇక్కడోళ్ళలాగా లేవు, మా సాంగత్యం చేయరు, నువ్వు నాతో వచ్చి మాట్లాడుతున్నావు. కానీ బట్టి నాకు సంగతి అర్థమవుతుంది, నువ్వు మెస్సేవ్ కదా. వయసులో ఇప్పుడు ఆమె మెస్సేజ్ అని ఎవరు చెప్పారు? ఆమె చుట్టూ ఉన్న సంగతులు వదిలేసింది, ఆమె చేసిన పాపం వదిలేసినది. కరెక్ట్గా మాట్లాడితే ఆమె చేసిన పాపం వల్లనే క్రీస్తు అక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఆ పాపం వదిలేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎలాగంటే వాక్యం ఆమె లోపల పెట్టాడు, వాక్యంగా ఆయన ముందుకు వచ్చాడు, శరీరధారిగా ఆయనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆమె సమీపిస్తుంది ఎలాగంటే, నువ్వు వాక్యం కదా, నువ్వు మెస్సేవ్ కదా, మా గురించి తెలిసి నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, మాకు ఈ సంగతి తెలిసి ముందు కానీ నీ కొరకు ఎదురు చూస్తున్నావు. ప్రధాన యాజకుడు కైప అక్కడ ఉన్నాడు పిలాతు దగ్గర. కైప దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? ప్రభుని యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాడు. సమరస్తి ఎవరి కొరకు ఎదురు చూస్తున్నది? మెస్సయ్య వస్తాడని. ఇద్దరు ఒకరి కొరకు ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య సమరస్తి దగ్గర రాగానే పావుగంటలో ఆమె గుర్తుపట్టేసింది. 3.5 సంవత్సరాలు అక్కడే ఉన్నా కూడా ప్రధాన యాజకుడు గుర్తుపట్టటల్లా, అద్భుతాలు చేస్తే గుర్తుపట్టటల్లా. కారణం ఏంటి? యేసుక్రీస్తు కొరకే మళ్ళీ వాక్యమే చదువుతారు, పాత నిబంధన వాళ్ళు ఫాలో అవుతారు, ధర్మశాస్త్రం ఫాలో అవుతారు, ధర్మశాస్త్రం వెంబడిస్తారు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు, అయినా గుర్తుపట్టలేకపోతున్నారు. నిజమేనా? కష్టమా కాదా?
ప్రైజ్ ది లార్డ్. నీవు నమ్మకం కలిగి ఉన్నావా అని ఒక దాంట్లో ప్రవక్త మాట్లాడుతున్నాడు. జకరియా దగ్గరికి దేవుని ఒక దూత వచ్చాడు. కుమారుని కంటావని చెప్పాడు. నమ్మాడా? గట్టిగా చెప్పండి. నమ్మాడా? నమ్మలా. ప్రవక్త అన్నాడు, జకరియా పాస్టర్ గారు అన్నాడు, యాజకత్వం జరిగిస్తాడు. యాజక క్రమంలో ఆయన కూడా ఒక యాజకుడు, చాలా వయసు పెద్దోడు, చాలా కాలం యాజకత్వం చేస్తున్నాడు. అనేక మంది అక్కడ స్త్రీలు వచ్చినప్పుడు ప్రార్థన చేసి నువ్వు కుమారుని పొందుకుంటావు అని చెప్పి చాలామంది చెప్పి ప్రార్థన చేసి ఉండొచ్చు. ఇప్పుడు అది ఆయన దగ్గరికి వచ్చింది ఆ సంగతి. దేవుడు వచ్చి నువ్వు కుమారుని అంటావని చెప్పాడు. నమ్మగలిగాడా? నమ్మలేకపోయాడు. కానీ 12 సంవత్సరాలను మరీ మాత్రం ఎమ్మటి నమ్మింది. అంటే నీకు ఎంత అనుభవం కలిగి ఉన్నా కూడా కొన్నిసార్లు నువ్వు దేవుని గుర్తించలేకపోవచ్చు. నీకు హృదయము చూడండి, ఈయన ప్రధాన యాజకుడు కాదు, యాజకుడు ఈయన జకరియా. యాజకుడు అంటే ఎక్కడ ఉంటాడు? మందిరంలో ఉంటాడు, దేవాలయంలో ఉంటాడు. దేవాలయంలో ఉన్నాడు. దేవుడే దూతను పంపించాడు, దేవుడే మాట్లాడిచ్చాడు. నేను నమ్మలేను అన్నాడు. మరియా చర్చి దుర్భం చేస్తా ఉంది. ప్రవక్త అన్నాడు, ఆ రోజు ఆదివారం చర్చి ఉండదు వాళ్ళకి, శనివారం చర్చి అయినది. ముందు రోజు పాస్టర్ గారు వాక్యం బోధించారు, కన్నీకి కుమారుని కంటదని. ఈమె బకెట్తో నీళ్లు తీసుకుని వచ్చి ఒక క్లాత్ పెట్టుకొని చర్చి మనం శుభ్రం చేస్తా అనుకుంటుంది. ఆ కన్నీకి నేనే కదా, నేను కనికనే కదా, ఒకవేళ నాకేనూ జరగకూడదు. అలా అనుకున్నదో లేదో ఎమ్మటే ఆమె దగ్గరికి దూత వచ్చినాడు. దూత మాట్లాడుతూ ఉన్నాడు, మ్యాన్ అయ్యా నీ చిత్తం చొప్పున నాకు జరుగును గాక. ఎంత త్వరగా నిర్ణయం తీసుకున్నది. ఈరోజు నేనంట వధువు అనేది అదిగో ఆ మరియకి సాదృశ్యంగా ఉంటుంది. నీ దగ్గరికి వాక్యం రాగానే నువ్వు లోపలికి తీసుకోవాలా. దేవుడు దూతను ఎందుకు పంపించాడంటే నీకు వాక్యం ఇవ్వటానికి. ఆ వాక్యం దేవుడు ఎందుకు ఇచ్చాడు? నువ్వు దాన్ని తీసుకోవటానికి. నేను ఎందుకు తీసుకోవాలా? తీసుకుంటేనే నాకు ఒక ఒప్పుదల వస్తుంది. మరియతో దూత మాట్లాడుతుంటే మరి ఏమంటుంది? నీ చిత్తం చెప్పు నాకు జరుగును గాక. నేను లోబడిపోతాను ఈ మాటకి అంటుంది. మరి ఈరోజు మన దగ్గరికి వాక్యం వస్తే మనం ఏం చేయాలి? ఒకవేళ వాక్యం వచ్చి నువ్వు వాక్యానికి లోబడాలంటే వినబడలే, నాకు అందరి దగ్గర నుంచి రాలేసమ్మా. లోబడదామా అంటున్నా. నాకు మీరెవరు వద్దు, గట్టిగా చెప్పండి. ఎవరు కావాలి దేవుడికి? మరీ దగ్గరికి రాగా నేను లోపడతాను ప్రభు అంటల్లా, నాకు జరుగును గాక, అంతే అయిపోయింది పో. మన దగ్గరికి వాక్యం వచ్చి మనం ఏం చేయాలా? నేను నమ్ముతున్నా, అది నాకు జరుగుతుంది అంతే. నీ విశ్వాసం ఎలాగ ఉండాలంటే అది అసాధ్యమైనప్పటికీ నమ్మగలగాలి. అది నమ్మాలంటే నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం ఒప్పుదల తేవాలా. ఆ ఒప్పుదలలో నువ్వు దేవుడి మీద నమ్మకం ఉంచగలుగుతావు, వెంబడించగలుగుతావు. ఒప్పుదల లేకుండా, విశ్వాసం లేకుండా నువ్వు దేవుణ్ణి సమీపించలేవు. బిలాము సమీపించాడు, ఒప్పుదల ఉందా? ప్రభా నేను చెప్పిద్దాం అనుకుంటున్నా. బిలాము నీకు తెలుసా, వాళ్ళు నా ప్రజలు. అయినా ప్రభు నాకేమైనా అవకాశం చెప్పించడానికి దేవుడిని వాళ్ళ కదా నిలిపాడు. బిలాము వచ్చాడు బాలాక దగ్గరికి, చేసి నేను ముందే చెప్పాను నీకు, దేవుడు చెప్పకుండా చేయను, వెళ్ళిపో. కాదు, ఒకవేళ ఇంకొద్దిగా ఎత్తేను కొండ మీద ఏమైనా పెడితే దేవుడు వచ్చి చేయమంటాడేమో. ఇది బాగానే ఉంది, ఇంకో కొండ మీద తీసుకెళ్ళు, ఇంకొద్దిగా ఎత్తేను కొండ మీద పెట్టు, అక్కడి నుంచి అందరూ నాకు కనిపించాలా. అక్కడ తీసుకెళ్ళి బలిపీఠం కట్టు. మళ్ళీ బలిపీఠం కట్టాలి ఒకే రోజు. మళ్ళీ ప్రార్థన చేశారు, మళ్ళీ దేవుడు వచ్చాడు. ఒకే రోజు 2 సార్లు దేవుడి పిలకలే శక్తి ఉంది బిలాముకి, కానీ లోబడే శక్తి మాత్రం లేదు. అవునా? మళ్ళా చెప్పాడు దేవుడు, కాదన్నాడు. బాలాక దగ్గరికి వచ్చాడు, నీ వల్ల 2 సార్లు దేవుడి దగ్గర నాకు మాట పోయింది పో. కాదు, కావాలని ఇంకొక బండి డబ్బులు ఎక్కువ ఇస్తాను నీకు, ఇంకోసారి పిలిచి కనుక్కో, కన్ఫర్మ్ చేసుకో. సరే ఇంకొకసారి ఆగుతుంది, కనుక్కుంటా దేవుడు. 3వ సారి కూడా పిలిచాడు, 3వ సారి కూడా దేవుడు వచ్చాడు. ఒక్కరోజు 3 సార్లు దేవుడు పిలిచి మాట్లాడగలిగిన శక్తి బిలాములో ఉన్నది. కానీ 3 సార్లు వచ్చినా లోబడే శక్తి మాత్రం లోపల లేదు. మరి ఈరోజు మన సంఘానికి ఎన్నిసార్లు వచ్చాం? ఎన్నిసార్లు అదే దేవుడు మనతో మాట్లాడాడు? కాపడరుగా మనం ఎన్నిసార్లు లోబడ్డాం? మనం లోబడపోతే బిలాముకి మనకి తేడా ఏంటి? పౌలు లోబడ్డాడు ఒకసారి కొట్టగానే. ఒక్కసారి పేతురు ఇచ్చింది ప్రవచనం నెరవేరినప్పుడు, దేవుడు పేతురుతో చెప్పిన మాట ప్రవచనం నెరవేరినప్పుడు పేతురు ఎమ్మటే లోబడ్డాడు. అవునా? సమరయ స్థితితో ఒక్కసారి మాట్లాడగానే లోబడినది. మరి ఈరోజు దేవుడు మనతో ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు? ఎన్నిసార్లు మనం మైకి పెట్టుకొని ఇక్కడ నిలబడి సాక్ష్యం ఇచ్చుంటాం, దేవుడు నాతో మాట్లాడు, దేవుడు నాతో మాట్లాడు, దేవుడు నాతో మాట్లాడు, దేవుడు నాతో మాట్లాడు. ఎన్నిసార్లు చెప్పుకుంటాం? చాలాసార్లు. సంఘంలో వాక్యం అయిపోయాక ఎన్నిసార్లు మనం పక్కన విశ్వాసాలు చెప్పాం, దేవుడు నాతో మాట్లాడు. ఈరోజు ఇంటికి వెళ్ళాక ఎన్నిసార్లు చెప్పాం, ఇంట్లో భోజనం చేస్తా, ఈరోజు దేవుడు నాతో మాట్లాడు తెలుసా? ఎన్నిసార్లు చెప్పాం? బిలాముతో దేవుడు ఒకే రోజు 3 సార్లు మాట్లాడాడు. ఇశ్రాయేలుతో దేవుడు 3.5 సంవత్సరాలు రోజు మాట్లాడాడు.
మరి మన సంగతి ఏంటి? వాక్యం ఎలా సమీపిస్తున్నావు? నీ హృదయము దేవుడికి ఇస్తున్నావా? నీ హృదయం అంతా దేవుని ఆరాధిస్తున్నావా? విత్ ద లవ్ ఆఫ్ గాడ్ బై ద ఫెయిత్, విశ్వాసంతో దేవుని యొక్క వాక్యం మీద ప్రేమతో నువ్వు ఆయన సమీపించాలా. ఇప్పుడు బిలాము విశ్వాసంతో సమీపించలేదండి, ఇస్కరియోతు విశ్వాసం సమీపించలేదండి. కయీను దగ్గరికి తప్పు చేసినప్పుడు దేవుడు గద్దించడానికి వచ్చాడు, అప్పుడు కూడా లోబడలేదు. ఈరోజు అదే దేవుడు మనం సరిగా లేకపోతే గద్దిస్తున్నాడు, మనం పడిపోతే దేవుడు లేవనెత్తుతున్నాడు, నువ్వు పిలిస్తే ఆయన వస్తున్నాడు. ఈరోజు మనకేమైపోయిందంటే దేవుడు నేను ప్రార్థన చేసి నాకు అన్నీ చేస్తాడు కదా అని ఒక రకమైన ఉండకూడని విశ్వాసానికి వచ్చున్నాం. మనం ఎటువంటి విశ్వాసం రావాలంటే దేవుడు నాకు అన్నీ చేస్తున్నాడు కదా, అడిగినప్పుడల్లా చేస్తున్నాడు కదా, నేను ఇంకా లోబడితే బాగుండును. ఎలా రావాలి? మనసు ఇంకా దీనత్వం రావాలా, ఇంకా లోబడాలా, నేను ఇంకా పరిచయం చేయాలా, ఇంకా సంఘంలో ముందుండాలా, ఇంకెవరికో ఒక సాక్ష్యం చెప్పాలా, నేను ఎవరో ఒక సంఘాన్ని నడిపించాలా, ఇంకా నా శక్తికి మించి నేను పరిచయం సహాయం చేయాలా. ఇది కదా మనకి రావాలా? అవునా? ఈరోజు చాలామంది చర్చికి ఎలాగ వస్తాం తెలుసా? గెస్టుల్లాగా వస్తాం. తెలుసా గెస్ట్ అంటే? చర్చికి ఎలాగొచ్చి నేను ఎవరితో మాట్లాడను, నేను ఒక్కడనే పవిత్రుడిని, నేను ఒక్కడనే పవిత్రాలని, ఎలాగొచ్చాం అలాగ వెళ్ళిపోతాం. చర్చికి వచ్చి అలాగ వెళ్ళిపోతాం. క్రమంగా వస్తారు, మళ్ళీ మామూలుగా పర్ఫెక్ట్గా వస్తారు వాళ్ళు. ఏంటి ప్రయోజనం? నీ హృదయం దేవుడికి ఇవ్వనప్పుడు, నువ్వు వాక్యాన్ని ప్రేమించినప్పుడు, వాక్యానికి లోబడినప్పుడు నువ్వు ఎంత భక్తి చేసే ప్రయోజనం ఏంటి? నువ్వు భక్తి చెయ్యి, మంచిదే అది. అయితే భక్తి తర్వాత నువ్వేం చేయాలంటే లోబడాలా. నువ్వు వాక్యం వింటున్నా మంచిదే, దాని తర్వాత ఏం చేయాలా? లోబడాలా. నీ దగ్గరికి వాక్యం వస్తుంది, నేను వాక్యం వింటున్నా, గొప్ప వాక్యం నేను కలిగి ఉన్నా, గొప్ప వర్తమానం కలిగి ఉన్నా, అన్నీ మంచియే. అయితే పరలోకం ఏవి తీసుకుపోవు. నువ్వు దాని ప్రకారంగా జీవిస్తేనే అప్పుడు పరలోకం వెళ్ళగలిగేది. ఈరోజు మనం చేయాల్సిన పని అదేనండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, బై ఫుల్ సరెండరింగ్ ఆఫ్ ది హార్ట్, నీ యొక్క హృదయాన్ని పూర్తిగా దేవుడికి సమర్పించినప్పుడు మాత్రమే నువ్వు దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించగలుగుతావు. నేను లోబడ్డప్పుడు కూడా జీవించను, నా హృదయం ఆయనకి ఇవ్వాలా. లోబడతాం, మనలో గుణం ఉన్నది. మనం తప్పు చేసాం, ఎవరైనా తిట్టారని ఎమ్మటి ఏమంటాం? అవును నేను చేసిన తప్పే అంటాం, తర్వాత మళ్ళీ తప్పు చేస్తాం. ఏంటి తేడా? లోబడ్డాం, జీవించలా. మనం తిట్టగానే నువ్వు చెప్పి నిజమే అని ఒప్పుకున్నావు, నేను తప్పు చేసా ఒప్పుకున్నావు, ఇది లోబట్టం. జీవించడం అంటే ఏంటి? మళ్ళా చేయకూడదు. అయితే ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి మనం ఏం చేస్తామంటే, ప్రభురాత్రినప్పుడు కానీ మన ఇంట్లోనో గాయమైనప్పుడు, బాధ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు దేవుడి దగ్గర ఒక తీర్మానం చేస్తాం. ప్రభువా నేను తప్పు చేసి ఒప్పుకుంటున్నా, ఇక నేను చేయను ప్రభువా అని దేవుడికి మాట ఇచ్చాం. కానీ తర్వాత కాలం గడిచింది, సమస్య పోయింది, ఇబ్బంది పోయింది, శోధన పోయింది, ఆర్థికంగా బాగుపడ్డాం, మెరుగయ్యాం. ఇప్పుడేం చేసాం? మళ్ళా తప్పు చేసాం. అంటే ఇప్పుడు అంటాం లోబడ్డామా? బిలాము దేవుడిని పిలిచాడు, దేవుడు వద్దన్నాడు. రెండోసారి పిలిచాడు, వద్దన్నాడు. మూడోసారి పిలిచాడు, వద్దన్నాడు. ఇప్పుడు బిలాము లోబడ్డా? లాస్ట్కి మూడోసారి దేవుడు ఏమంటే తెలుసా? సరే బిలాము పోయి చేపించాను. చాలా జాగ్రత్త. దేవుడు ముందు నో అన్నాడు. దేవుడు నో అన్నాక నోనే, నువ్వు ఎన్నిసార్లు పిలిచినా కూడా. మూడోసారి ఏమన్నాడు దేవుడు? ఎస్ అన్నాడు. ఇదేంటిది? బిలాము సంతోషం వచ్చింది. కమన్ త్వరగా వచ్చాయి బాలాకు, ఎక్కడ నాకు అందరు కనిపించి ఒక ప్లేస్ చూపించు. ఎత్తరు కొండ మీదకి, శిఖరం మీదకి, ఆ ఎడ్జ్ దగ్గరికి వచ్చి ఉంచాను, చేతులు చాపాడు. ఇశ్రాయేలు ప్రజలారా అని. ఇశ్రాయేలు ప్రజలకి నడుచుకుంటూ పోతున్నారు. చేయి చాపాడు, చేయి చాపి దేవుని చేత ఆశీర్వదించబడిన వారులారా. ఇదేంటిది? దేవుడి దగ్గర ఏమడిగాడు బిలాము? నోట్లోంచి ఏమొచ్చినాయి? అది సంగతి. అర్థమవుతుందా? ఇశ్రాయేలు ప్రజలు దేవుడి ప్రజలై ఉన్నారు. ఈరోజు ఈ సంఘకాలంలో వధువుగా పిలువబడే మనమందరం కూడా దేవుడు ఒక ప్రజలమై ఉన్నాం. నీ శత్రువు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నీ శపించడానికి వాడు ఎన్ని పన్నాగాలు పడినా, ఎన్ని ప్లాన్లు చేసినా కూడా వాడు చెయ్యెత్తగలడు, నోరు తెరవగలడు, వాడు శపించడం బిగిన్ చేస్తాడు. అయితే అన్ని ఆశీర్వదించడం రావాలా. వాడి నోటిని దేవుడు తీసేసుకున్నాడు. ఇప్పుడు కూడా దేవుడు తన దగ్గరికి వచ్చేవాడు తనకు లోబడినప్పుడు దేవుడు వాళ్ళ నోటిని తీసేసుకుంటాడు. ఏమైంది ఇప్పుడు బిలాం పరిస్థితి? బాలాక్ అన్నాడు, నా దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళని ఆశీర్వదిస్తావా నువ్వు? నన్ను ఏం చేయమంటావు? దేవుడు చెప్పింది చెప్పాలి నేను. ఇప్పుడు దేవుడు వద్దన్న చేయడానికి అక్కడ పోయాడు. ఏం జరిగినది? అందుకే మన జీవితాల్లో కూడా పరిపూర్ణమైన చిత్తం ఉంటుంది, అనుమతించబడిన చిత్తం ఉంటుంది. అనుమతించబడిన చిత్తాలు చాలామంది ఆహా ఓహో అనుకుంటాం. ఇప్పుడు దేవుడు అనుమతిచ్చాడు, బిలాం పో అన్నాడు. ఏమైంది? బిలాం అనుకున్నది అయిందా? ఇప్పుడు బిలాముకి బాలాకు రాజు ద్వేషయ్యాడు.
ఆయనకి సపోర్ట్ చేద్దామని పోయాడు దేవుడికి వ్యతిరేకంగా. ఇప్పుడు ఏమైంది? కాబట్టి కొన్నిసార్లు మన స్నేహాలని దేవుడు ఏం చేస్తాడంటే శత్రుత్వంగా మారుస్తాడు. ఎందుకని మారుస్తాడు? గట్టిగా చెప్పండి అమ్మా. మనం క్షేమం కొరకేనా? అయితే మనం ఏమనుకుంటాం, ఏంటో ప్రభా ఇలాగైంది, దేవుడు కావాలని చేస్తే ఇలా కావాలా, కావాలనే చేశాడు ఆయన. మనం ఆ సంగతి గ్రహించాలంట. అందుకే అంటున్నా, లోబడే హృదయం కావాలా, పూర్ణ మనసుతో ఆయన వెంబడించాలా, పూర్ణాత్మ ఆయన వెంబడించాలా, సందేహం ఉంచకుండా వెంబడించాలా. ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను. డోంట్ అప్రోచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బై డౌటింగ్. సందేహంతో దేవుని యొక్క వాక్యాన్ని వెంబడించద్దు. ఈ కాల ప్రవక్త అంటాడు, వధువు వాక్యాన్ని ప్రశ్నించదు అన్నాడు. అంటే మనము వాక్యాన్ని సమీపించినప్పుడు ప్రశ్నించే గుణంతో సమీపించద్దు. ఆమేన్. బై అన్బిలీఫ్, అవిశ్వాసం ద్వారా నువ్వు వాక్యాన్ని సమీపించద్దు. బై అన్సరెండరింగ్ ద హార్ట్, నీ హృదయ సమర్పణ లేకుండా నువ్వు వాక్యాన్ని సమీపించద్దు. మనం ప్రార్థించాలంటే ముందు హృదయ సమర్పణ కావాలా, లోబడే గుణం కావాలా, విశ్వాసం కావాలా, నమ్మకం కావాలా. ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు వాక్యం దగ్గరికి వచ్చావా, అప్పుడు నీకు వాక్యం పనిచేస్తుంది. ఇప్పుడు మీకు ముగింపులో ఒక మాట చెప్తా ఉన్నా. ఎందుకు మనము వాక్యానికన్నా ముందుగా సంఘానికి వచ్చి ప్రార్థించాలా? ఇవన్నీ మన లోపల ఉన్నాయి. ఇప్పుడు అవిశ్వాసం ఉన్నది, ప్రశ్నించే గుణం ఉన్నది, హృదయం పూర్తిగా దేవుడికి ఇవ్వకపోవటం ఉన్నది, సందేహం ఉన్నది. ఇవన్నీ పోవాలా వాక్యం దగ్గర రావాలంటే. అవన్నీ పోగొట్టుకోవడానికి మన సంఘానికి ముందుగా వచ్చి ప్రార్థించాలా. దాని కొరకు తీర్మానం చేసుకోవాలి. నాకు విశ్వాసం కావాలి, నమ్మకం కావాలి, వినయ గుణం కావాలని గద్దించిన ప్రభా నాకు లోబడే మనసు నాకు ఇవ్వు. ఇవి ఒప్పుదల, దీనత్వము, తగ్గింపు అన్నీ నీకు వచ్చాక ఇవన్నీ తీసేయాలా, ఇవన్నీ రావాలా. అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యము నీలో ఫలిస్తుంది, ఆ వాక్యం ఎదిగిస్తుంది. దేవుని యొక్క ఆత్మను పొందుకునే విధముగా వాక్యం నిన్ను ప్రేరేపిస్తుంది, నిలబెడుతుంది, బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది, నిన్ను పరిపూర్ణ వాక్యంగా మారుస్తుంది. కాబట్టి ఎలా సమీపించాలి వాక్యాన్ని? ఇప్పుడు మనం ఎందుకు సంఘానికి ముందుగా వచ్చి ప్రార్థన చేయమంటాం? అన్నీ బయట పంపించాలి. కాబట్టి చెప్పులు ఎలా ఇప్పాం, అన్నీ బయట అక్కడ ఇప్పేయాలా. చెప్పులు ఎలా పడేసాం, అన్నీ అక్కడ ఇప్పేసి లోపలికి వచ్చేయాలా. అవి ఎప్పుడైతే వదిలిపెట్టి లోపలికి వచ్చావో ఆ రోజు దేవుడు నీతో పాటు బయటికి వెళ్తాడు. నీ ఇంటికి కూడా వస్తాడు. ఇంటికి కాదు, నీతో పాటే ఉంటాడు. నీతో పాటే కాదు, నీలో ఉంటాడు. ఎప్పటిదాకా? ఎత్తబాడికి వెళ్ళేదాకా, ఎప్పటిదాకా నిత్యజీవంలోకి అడుగు పెట్టేదాకా, ఎప్పటిదాకా ఆయనతో పాటు ఆయన సింహాసనంలో కూర్చోడేదాకా, ఎప్పటిదాకా కొత్త ఆకాశం వచ్చి ఆయనతో పాటు నువ్వు కిందకి దిగి వచ్చేదాకా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్.